నాగోబా మా దేవుని యొక్క సంబంధించిన కార్యక్రమాలు అంటే తాత ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆచార ప్రకారమే ఈ మా చర్చ జరుపుతారు. మేము పూజలు చేస్తాము. ఈరోజు 13వ తారీఖు నాడు ఈ సంవత్సరం గురించి 13వ తారీఖు నాడు మొదలు పెట్టాము. నేలవంక కనిపించింది. అదే రోజు మేము రథయాత్ర కొనసాగించినాం 7 రోజులు. 7 రోజులు అయిన తర్వాత మళ్ళా తిరిగి కెస్లాపూర్కి వచ్చేసి మా మడవి అనే పెద్ద ఇల్లు ఉంటుంది. పెద్దోడు అన్నట్టు మాకన్నా అందరికన్నా ఆ పెద్దోని ఇంటికాడ ఒక బస చేసి నిద్ర ఉంటారు. 21 నాడు మా మెస్రంకి మా దేవునికి సంబంధించిన స్థలము అక్కడ 21 నాడు మడవి నుంచి బయలుదేరి ఇవాళ గంగా గురించి అందరూ నలుమూలల నుంచి అన్నదమ్ములు వచ్చేశారు. అల్లుళ్ళు బావులు అందరు వచ్చి ఇవాళ విచారం గంగాకు చర్చ జరిపించి ఇవాళ గంగాకు బయలుదేరుతున్నాము. అంటే గంగాకు బయలుదేరిన తర్వాత కెస్లాగూడ అనే ఉంటుంది మా జీపీకి సంబంధించి. అక్కడ చాలా దూరం అవుతుందని ఇవాళ అక్కడే నైట్ పూజ నిద్ర ఉంటుంది. అక్కడ తర్వాత మధ్యలో ఇంకా కొన్ని ఊర్లు ఉంటాయి. తర్వాత 28 నాడు గంగా ప్రొద్దున గంగా పూజ చేస్తారు. గంగా పూజ చేసిన తర్వాత అదే రోజున అక్కడ ఆగరంట మీద పైకెక్కి అక్కడ నిద్ర చేయరు. మళ్ళా వేరే రోజు రిటర్న్లా నర్సాపూర్ ముఖం చేసి దొండకు బస చేస్తారు. బస చేసిన తర్వాత అక్కడ 4 రోజులుండి 4వ తారీఖు నాడు అక్కడి నుంచి బయలుదేరుతారు. మహాపూజ కొరకు కటోడా అనే ప్రధాని వాళ్ళు ఉంటారు. అందరూ 4వ తారీఖు నాడు బయలుదేరి ఇంద్ర దగ్గర సెంటర్లు వచ్చేసి ఇంకొక ముఖం అవుతుంది, నిద్ర అవుతుంది. ఆ నిద్ర అయిన తర్వాత మార్నింగ్ పొద్దున లేచి 5 గంటలకు మా ఇంద్రమ్మ అనే మా యొక్క మెస్రాన్కి సంబంధించిన ఇంద్రమ్మ ఉంటుంది. ఆ ఇంద్రమ్మ దగ్గర మహాపూజ చేస్తారు. 7 గంటలకు మహాపూజ చేసిన తర్వాత సాయంత్రం 6-7 గంటల దాకా మా కెస్లాపూర్కి సంబంధించిన మా పడియూరుకి సంబంధించిన మర్ర చెట్టు ఉంటుంది. అక్కడ వచ్చేసి ఇక కార్యక్రమాలు ఉంటాయి. కొన్ని పూజారి కటోడా వాళ్ళు వస్తారు. మళ్ళీ వేరే రోజు మా పటేల్కి సంబంధించిన 6వ తారీఖు నాడు మేము కెస్లాపూర్ విలేజ్ నుంచి బయలుదేరి ఆ రోజు మళ్ళా దేవునికి సంబంధించిన ఇంకా మహాసభ ఉంటుంది. 7వ తారీఖు నాడు 6వ తారీఖు నాడు ఉంటుంది. ఆ సభ పూజ కొరకు ఏమేమి కావాలనేది విచారం చేసి మళ్ళా మహాపూజ గురించి మాట్లాడి ఈ జాతర మా పూజ కార్యక్రమం నడిపిస్తాం. నా పేరు మెస్రం తిరుపతి శ్రీ నాగోబా పేనుకోత్లాల్. మేము పుష్యం నెలలో నెలవంక దర్శనం చేసి 13వ తారీఖు 14వ తారీఖున మా కటోడా ప్రధాన్ 22 తెగలకు కుండలు చెప్పడానికి సిరికొండ బయలుదేరినారు. అక్కడ సిరికొండలు చెప్పి మళ్ళీ ఇట్లనే 7 రోజులు బాస చేసి 20 తారీఖున మన మడవి ఇంటికాడ చేరుకొని మళ్ళీ 21 తారీఖు ఈరోజు ఆదివారము ఇక్కడ మురాడి దగ్గర వచ్చి కాలుష్యం అంతే గంగాజలం కోసం సేకరించే మా కాలుష్యం తీసి పూజ చేసి ఇప్పుడు మేము ఈరోజు చెప్పులు లేకుండా మేము కాలినడకతో గంగాజలంకు బయలుదేరుతున్నాం. ఈరోజు కెస్లాగూడ బాస చేసి మరి అట్లానే మేము 28 తారీఖు అక్కడ కలమడుగు దగ్గర హస్తనమడుగు చేరుకొని అక్కడ పవిత్రమైన గంగాజలం సేకరించి అదే రోజు మనం తిరిగి ప్రయాణంలో 29 తారీఖు ఉట్నూరు బాస చేసి మళ్ళీ 30 తారీఖున దొండా బాస చేసి మళ్ళా 4వ తారీఖు అక్కడి నుంచి వెళ్ళి 5వ తారీఖున ఇంద్రాదేవి పూజ చేసి అదే రోజున మేము కెస్లాపూర్ మర్రి చెట్టు కాడ చేరుకుని మళ్ళీ 6వ తారీఖు మా పటేళ్లకు స్వాగతం చేసి మరి 7వ తారీఖు మా పెద్దలు చనిపోయిన కర్మకాండ జరిపిస్తాం. అయితే ఇది అయిపోయినాక మళ్ళీ 9వ తారీఖున మా పవిత్రమైన గంగా జలంతో మేము 9వ తారీఖు మహాపూజ ప్రారంభిస్తాం. నా పేరు మెస్రం తుకారం. నేను నాగోబా దేవస్థానానికి ఆలయ కమిటీ చైర్మన్గా నేను నిధులు నిర్వహిస్తూ ఉన్నాను. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే
ఆదివాసీ గిరిజన జాతరలలో తెలంగాణలో రెండవ జాతరగా గుర్తింపు పొందిన జాతర నాగోబా జాతర. ఈ జాతర చాలా పవిత్రమైనది. మరి ఆదివాసుల ఆరాధ దైవం నాగోబా జాతర. ఈ జాతర యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా పక్కనున్న మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్లతో పాటు మరి దేశాల్లో ఉన్న ఆదివాసీ గిరిజనులు తర్వాత ఇతరత్ర జాతులు భక్తులంతా కూడా విచ్చేసి ఇక్కడ దర్శనము తీసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో అలాగే మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి మరి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి వర్యులు చొరవతో మరి మాజీ ఎంపీ గూడెం నాగేష్ గారి వారి యొక్క సహకారంతో స్థానిక ఎమ్మెల్యే వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి ఇప్పటి వరకు దాదాపు నాగోబా దేవస్థానానికి అభివృద్ధి పనుల కోసం నిమిత్తము ఇప్పటి వరకు 15 కోట్ల రూపాయలు మరి ప్రభుత్వం మంజూరు చేసి మరి నాగోబా దేవస్థానానికి అభివృద్ధి పనుల మీద మరి ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మొన్ననే ఇంతకుముందు ఒక 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి మరి ప్రభుత్వం ద్వారా ప్రాకార మండపం అయితే ఏంటిది, రాజగోపురాలు, అలాగే మరి ఇతరత్ర దర్బార్ హాలు, మినీ స్టేడియం ప్రభుత్వం ఆదివాసులకు ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండాలంటే మరి ప్రభుత్వం ఆ రోజుల్లో 2016 రోజున మరి ప్రభుత్వము 6 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ పనులు ఇప్పటికీ దాదాపు ఒక 80% పూర్తయినాయి. ఇంకో 20% పూర్తి కావాల్సి ఉంది. మరి దాంతోపాటు ఇంకా మరి 2023 రోజున జాతర ఏదైతే మరి గౌరవ పెద్దలు మంత్రివర్యులు వారితో పాటు మరి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు ప్రభుత్వం తరపు నుంచి విచ్చేసి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మాకు అదనంగా ఇంకా అభివృద్ధి కొరకు మాకు ఇంకా నిధులు కావాలంటే మాజీ ఎంపీ గూడెం నాగేష్ గారు మరి వినియోగించడంతో మరి వెంబడే సీఎం గారు 6 కోట్ల రూపాయలు అదే రోజు దర్బార్ రోజు మంజూరు చేసినటువంటి ప్రొసీడింగ్ ఆర్డర్ కూడా మమ్మల్ని అందించడం జరుగుతుంది. అనేక సమస్యలు ఇక్కడ ఆదివాసులు కానివ్వండి, ఇక్కడ ఎవరైతే మిశ్రమ వంశస్థులు కానివ్వండి, ఇంకా జాతరకి విచ్చేసినట్టు భక్తులు ఎవరికి కూడా నీటి సౌకర్యం కానివ్వండి, మరుగుదొడ్ల సౌకర్యం కానివ్వండి, దాంతోపాటు మరి ఇక్కడ రవాణా సౌకర్యం కానివ్వండి, ఇంకా ఏమైనా సమస్యలు చాలా ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వం అయినప్పటికీ ఇక్కడ పిఓ గారు తర్వాత కలెక్టర్ గారు దృష్టికి మేము తీసుకెళ్ళి మరి జాతర సమయంలో మరి ప్రభుత్వము 29 శాఖల ప్రభుత్వ శాఖల వారు అధికారులు ఉంటారు కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడ సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళంతా కూడా కలిసిమెలిసి ప్రభుత్వము ఇటు రాజకీయ నాయకులు ఎంపీ ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా మేమందరం కూడా ప్రజాప్రతినిధులందరం కూడా కలిసి మరి జాతరను విజయవంతం చేయడం మేమందరం కూడా సహాయ సహకారం చేస్తూ ఉంటాం.